విరాట్ వీళ్ళందరూ జగదీశ్వర్ దగ్గరికి వచ్చేసరికి, "ఏంటి విరాట్ ఎందుకలా ఉన్నావు?" అని అనేసరికి, "అమ్మ నీ ఒళ్ళో కాసేపు పడుకోవచ్చా?" అని చెప్పేసి అంటూ ఉంటాడు విరాట్. ఆ మాటకి అక్కడే ఉన్న చంద్ర అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక జగదీశ్వరి అయితే కూర్చుని ఉంటుంది. అలా కూర్చుని ఉన్న జగదీశ్వరి ఒళ్ళో విరాట్ పడుకుంటూ ఉంటాడు. అలా పడుకున్న విరాట్‌ని చూసి మురిసిపోతూ ఉంటుంది జగదీశ్వరి. అలా జగదీశ్వరి మురిసిపోతూ తల నిమురుతూ ఉంటుంది. అలా తల నిమిరేసరికి, "ఏంటి విరాట్ దేనికి నువ్వు దిగులు చెందుతున్నావు? ఎందుకంత బాధపడుతున్నావు?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అంటూ నవ్వుతూ ఉంటుంది. ఇక జగదీశ్వరి అయితే విరాట్‌ని అలా ఇచ్చేసేసరికి ఇక రఘురామ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఉండేసరికి, "ఎందుకు నువ్వు ఏదో విషయం మనసులో పెట్టుకొని బాధపడుతున్నావా విరాట్?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. "నువ్వే బాధ పడకు" అని చెప్పేసి, "ఏది జరగాలో అదే జరుగుతుంది" అని విరాట్‌తో జగదీశ్వరి అనేసరికి, "నువ్వు నిన్న కళ్ళు తిరిగి పడిపోయావు కదమ్మా! అప్పటి నుంచి నాకు కొంచెం" అని చెప్పేసి అనేసరికి, "నాకేమవుతుందిరా? నువ్వుంటుండగా నాకు ఏమీ కాదు. నువ్వే నాకు కొండంత అండ. నీ తోడుంటుండగా నాకు చాలు. అయినా ఇంకేదైనా సరే నాకు అయినా సరే సంతృప్తిగా పోతాను. నాకు అలాంటి ఇదేం లేదు" అని చెప్పేసి అంటూ జగదీశ్వరి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి, "అమ్మ అలా ఎప్పుడు అనకు" అని విరాట్ అయితే అలా లేచి వాళ్ళ అమ్మతో అంటూ ఉంటాడు. ఇక ఆ మాట వినగానే చంద్ర వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు. "అత్తయ్య ఎందుకు అలా అన్నదని?" "అమ్మ నీ నోటంటే ఎప్పుడు అలాంటి మాటలు రాకూడదు" అని చెప్పేసి అనేసరికి జగదీశ్వరి అయితే, "నాకేం అవ్వదురా" అని చెప్పేసి అంటూ ఉంటుంది. చంద్ర అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్యని. అలా ఏడుస్తూ ఉంటుంది.